ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. వాక్య సందేశం దీని నిమిత్తమే మనం ప్రార్థన చేసుకున్నామండి. మన మధ్యలో ఉన్నటువంటి సరైన ప్రసాద్ గారి ముందుకు వచ్చి దైవ వర్తమానం నిమిత్తమే ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం. దేవుడు తన పరిశుద్ధాత్మను విడుదల చేసి మనకి చక్కనటువంటి వాతావరణం అనుగ్రహించి మాటలు వినడానికి దేవుడు కృప చూపించలాగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటారు. పరిశుద్ధుల ప్రేమ గల యేసయ్యా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇక మధ్యకాల సమయంలో తండ్రి నాయన ఈ సందర్భంగా ప్రార్థించడానికి ఇచ్చిన భాగ్యం బట్టి నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయం నుంచి ఎంతవరకు నాయన మా మధ్య నుండి మమ్మల్ని నడిపించిన దేవుడా నీకు వందనాలు యేసయ్యా. నాయన ఇటువంటి గంటల్లో కూడా నాయన నేను స్థుతించడానికి ఇచ్చిన భాగ్యం బట్టి నీకు వందనాలు యేసయ్యా. నాయన ఎందుకంటే నాయన మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడవు తండ్రి. సజీవులే కదా నేను స్థుతిస్తాను తండ్రి. మొన్న నేను స్థుతించడానికి దావీదు మహారాజు అంటాడు, అవునయ్యా సజీవులుగా మేము ఆత్మదేహాలతో నేను స్థుతించి నేను కనపరిచే వాక్యాలు మాకు దయచేతండి. ఎందుకంటే నాయన నీ మందిరంలో ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అంటావు నాయన. నీ మందిర ద్వారం వద్ద ఉంటే మాకు ఎంతో మేలు అంటావు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నాయన ఎంతో మందికి నేను భాగ్యాలు మాకు ఇచ్చావు నాయన. ఎంతో మందికి నేను అవకాశము మాకు ఇచ్చావు తండ్రి. వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళము కాదు నాయన, మా బలము కాదు, మా బలము కాదు యేసయ్యా. నీ ఉచితమైన కృపను బట్టి నీ అపారమైన ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ఆయన మేము శక్తి కాదు నాయన. నీ రక్తాన్ని కాచావు, నీ ప్రాణాన్ని పెట్టావు, మమ్మల్ని కొనుక్కున్నావు నాయన. నీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరూ నీ ప్రియబిడ్డలుగా చేసుకున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. మేమందరము నీకు ఇష్టలుగా నాయన మేము జీవించడానికి బిడ్డలుగా మేము ఉండడానికి నీ గొప్ప దేవుడి గురించి అయ్యా నీకు వందనాలు తండ్రి. వేసదాల జీవితాలు తీసేయి నాయన తండ్రి. నాయన నిజమైన క్రైస్తవులుగా నాయన నేను జీవించే జీవితాలు మాకు దయచేయి నాయన. మీరు వచ్చిన స్థితి తీసివేయి తండ్రి. నాయన నీకు వందనాలు తండ్రి. నీకు పనికి వచ్చే పాత్రలుగా మమ్మల్ని అందరినీ వాడుకో నాయన. మీరు ఆకల్లో ఎంతపడే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ వాడుకో నాయన. మమ్మల్ని తీర్చిదిద్దిన ఆయన నీకు స్తోత్రాలు. అలాంటి జీవితాలు మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా నాయన తండ్రి నాయన ఎంతో మంది బిడ్డలు ఈ సంధికి వచ్చారు తండ్రి. ఏ ఆశతో వచ్చారు, ఏ నిరీక్షణతో వచ్చారు నాయన, ఏ కోరికతో వచ్చారు నాయన నీకు తెలిసిన తండ్రి. బిడ్డలందరినీ నీ సంధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఏ బిడ్డ అయితే ఈ ఆశతో వచ్చిందో మన ఆశలు తీర్చు నాయన. వాటిని మాట్లాడు నాయన. నువ్వు ధైర్యపరచు, బలపరచు, స్థిరపరచు, నడిపించు నాయన. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తాడు తండ్రి. అది మా బాధల్లో నెమ్మది కలుగు చేస్తాడు నాయన. నాయన నీకు వందనాలు తండ్రి. నాయన నీ లోకంలో మేము ఏ విధంగా జీవించాలో నీ వాక్యమే మమ్మల్ని నడిపిస్తాడు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఎంతో మంది నాయన నీ వాక్యం లేక తండ్రి నాయన తండ్రి బాధపడుతుంది నాయన. మాకైతే నాయన స్వేచ్ఛగా నీ వాక్యాన్ని వినే వాక్యం ఇచ్చావు తండ్రి నాయన. వాక్యం వింటు నాయన వినటం వల్ల విశ్వాసం కలుగుతున్నట్టు తండ్రి. వాక్యాన్ని వినే జ్ఞానము దయచే, వినే శ్రద్ధ దయచే నాయన. స్తోత్రాలు తండ్రి. వందనాలు నాయన. మా మనసు భూ సంచారం వైపు కాకుండా ఈ వైపు చూసే నాయన నీ వాక్యాన్ని వినే భాగ్యం మాకు దయచేయి తండ్రి నాయన. నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకొని వాక్యాన్ని సరమైన జీవితాన్ని మాకు దయచేయి. ఈ లోకం అనేసి నాయన సముద్రంలో మేము జీవిస్తుండగా నాయన మా నామలో నువ్వు ఉన్నాయ్యా. మాకు చుక్కానిగా నువ్వు ఉండి నాయన లోకమైన సముద్రంలో నాయన మా నామను సాగించిన ఆయన నీ దానికి చేర్చుకో, నీ అద్దరికి చేర్చుకో తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. వందనాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి ఎండ ఏడు వల్ల ఎటువంటి బలహీనత కలగకుండా నీ బిడ్డని కృపతోని కాపుదలతో ఉంచమని అడుగుతున్నాం తండ్రి. నీ మందిరాలు కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన ఎంతో మంది బిడ్డలు రాలేక నాయన ఉంటున్నారు తండ్రి. వారి కట్టుల నుంచి వారిని విడిపించిన ఆయన, వారి బంధకాల నుంచి వారిని విడిపించిన ఆయన, నీ సన్నిధికి రావడానికి నాయన, నీ మాటలు వినడానికి, నీతో గడపడానికి బిడ్డలకి నాయన ఆసక్తి దయచేయి నాయన. వేగుల పాటు దయచేయి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రిగో నాయన. యేసయ్యా తండ్రిగో నాయన. నీ దైవజనుల ప్రభా నీ సిలువ శాతం అడుగుపరుచుకో నాయన. ఏడంతా ఆత్మశక్తితో నింపు నాయన. మాకు కావలసిన వర్తమానము దయచేయి తండ్రి నాయన. నువ్వు బోలుగా ఉండి నాయన బిడ్డలు వాడుకో తండ్రి. బలపరచు నాయన. వాళ్ళు పెట్టి ప్రతి స్థలాన్ని నువ్వు దీవించి ఆశీర్వదించిన ఆయన నీ సేవలో ఇంకా వాడుకోవడానికి నీ కృప తోడుకొచ్చి వాళ్ళ ప్రయాణాల్లో వాళ్ళ రాకపోకల్లో నీ కృప తోడుకొచ్చి వాళ్ళు అడుగుతున్నాం తండ్రి. ఆయన మరొకసారి నన్ను నా సంఘాన్ని దాని సంఘ జ్ఞాపకం చేసుకుని ఆయన ఆది నుంచి అంచె వరకు నీవే ఉండి నాయన నీవే మహిమ గంతా ప్రభావాలు పొందమని
అతి త్వరలో రాబోతున్న యేసయ్య శక్తిగల నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధ దినమున ఆదివారం దేవుని మందిరంలోకి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అది వాతావరణం మనకు అంతగా అనుకూలించకపోతున్నా కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈ దినం. నేను కీబోర్డ్ వాయిస్తూ నాకే ఇన్కన్వీనియంట్గా ఉందనుకుంటున్నాను, చెమటలు రావడం ఎంత కూడా. తర్వాత నేను పైకి వచ్చి చూస్తుంటే అందరికీ అదే పరిస్థితి కనపడుతుంది ఇక్కడ. ఏదేమైనా దేవుడు మరి చూపించి మనకి కొద్ది సమయము ప్రభు సన్నిధిలో ఉండి వెళ్ళారు. ఒక దేవుడు మన పరీక్షిస్తుండడం ఈ దినం ఈ సమయంలో ఈ యొక్క అనానుకూల పరిస్థితుల్లో వీళ్ళు ఏ విధంగా దేవుడిని ఆరాధిస్తారో స్తుతిస్తారని దేవుడు ఒకవేళ మనల్ని పైనుంచి చూస్తున్నాడు. కనుక మన కొద్ది సమయం ప్రభు యొక్క మాటలను విందాం, ఆయన తెలియజేసే మాటలు. యాక్చువల్గా ఈరోజు అంతర్జాతీయ ప్రార్థనా దినోత్సవం అని అన్నారు. మరి దాని నిమిత్తము మరి ప్రార్థనా దినోత్సవం ప్రార్థన గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. మన సంఘంలో అనేక మంది ప్రార్థనా పరులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, దేవుని ప్రార్థించేవారు ఉన్నారు. వారి పరిస్థితులు ఎలాగ ఉంటున్నప్పుడు కూడా తమ తమ ఆత్మీయ జీవితాలు మరి దేవుని దగ్గర పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వారిని కాపాడుకుంటూ వస్తున్నాడు మనలందరినీ కూడా. అయితే ఈ దినము తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినటువంటి మనం వచ్చిన తర్వాత మనం ఈ ప్రపంచాన్ని చూస్తాం కదండి, ఈ ప్రపంచాన్ని చూస్తాం. ఈ దినము ప్రపంచ ప్రార్థనా దినోత్సవం అని అంటున్నారు. ప్రపంచ ప్రార్థనా దినోత్సవం రోజున ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. అయితే మనకంటే ముందుగానే దేవుడు ఈ ప్రపంచాన్ని నిర్మించాడు, ఈ సర్వ సృష్టిని సృష్టించాడు. దానికి మనందరికీ తెలిసినట్లుగా దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా ఉంటున్నారు. చాలామందికి కుమారుడు ఎలా పరిచయం అంటే దేవుడు యేసుప్రభుల వారి లోకానికి కుమారుడిగా పుట్టి మరియ గర్భంలో జన్మించి కుమారుడిగా ఉంటున్నాడు. ఆ కుమారుడు గురించే చాలామందికి తెలుసు. యేసుప్రభు అంటే మరియమ్మ గారి కుమారుడు అని. అయితే ఇది దేవుని యొక్క కుమారుడు అన్న విషయాన్ని మనకి పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తూ ఉంటుంది కదండి, దేవుని యొక్క కుమారుడు అని. అయినప్పటికీ కూడా ఆయన ఒక దేవుని యొక్క కుమారుడిగా మాత్రమే కాకోకుండా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా వాళ్ళు ఏకమై ఉన్నారన్న విషయాన్ని మనందరికీ జ్ఞాపకం చేస్తున్న ఈ సమయంలో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడుగా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు వారి త్రిత్వమైన ఏకత్వంలో వారు నివసిస్తూ ఉన్నారు. సో మరోసారి చెప్తున్నాను, ఈయన యేసు ప్రభువు వారు మరియమ్మ గారు కుమారుడే కాదు కానీ మన నిమిత్తము ఆమె గర్భంలో జన్మించవలసిన అవసరం పడ్డారు. కానీ ఆయన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడని మనందరికీ తెలుసు. మరోసారి జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే వారు ముగ్గురు కూడా ఏకత్వంలో ఏకముగా పరలోక రాజ్యంలో ఉన్నారు. ఆయా సమయాల్లో ఒక్కొక్కరు మన భూమి మీదకి వచ్చి మానవుడి దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ముగ్గురు కలిసి వచ్చిన సందర్భాలు కూడా ఉంటున్నాయి. కుమారుడిగా వచ్చాడు, ఈ సమయంలో ఆయన వెళ్ళిపోయాడు. మరి ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు, ఆదరణకర్త, మనల్ని ఆదరిస్తున్నాడు, పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి మనల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు కదా. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సృష్టి లేక ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఆయన మూలముగా సృష్టించాడంటాడు. యేసు ప్రభువు వారికి సర్వము ఆయన అప్పచెప్పి ఆయన ద్వారా దీన్ని సృష్టించాడంట. తండ్రి అయిన దేవుడు ఒక్కడే కాదు, ఆది కాండంలో చూడవలసిన పని లేదు. మనము నిర్మించుదామని అని అంటాడండి. అక్కడ సింగిల్గా నేను నిర్మిస్తానని దేవుడు చెప్పడం లేదు, కానీ మనము నిర్మించడం అంటే ఈ సృష్టిని సృష్టించినప్పుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉంటున్నారు. దానికన్నా ముందుగానే జగత్తు పునాది వేయపడక ముందే ఆయన ఉన్నాడండి. యేసు ప్రభువు వారు కుమారుడు తండ్రి అయిన దేవుని దగ్గర, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నాయి ఈ సృష్టిని సృష్టించినప్పుడే. కనుక మనము నిర్మించుతాము, సృష్టిస్తామన్న మాట అక్కడ ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభువు వారి గురించి ఒక మాట తెలుసుకుందాం. ఎందుకంటే తల్లి గర్భంలో బయటకు వచ్చిన తర్వాత మనం చూసేది ఏంటంటే ప్రపంచాన్ని చూస్తున్నాం.
ఈ ప్రపంచాన్ని ఏ విధంగా దేవుడు సృష్టించాడు అన్న విషయం తెలుసుకుని ఇదిగో ఆ ప్రార్థన అంశంలోకి మనం వెళ్దాం. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మరి అపోస్తలుడైన పౌలుకి దేవుడు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే రాయమన్న విషయము. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము 2వ వచనంలో ఏం మాట ఉంటుందంటే, అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. అండ్ ప్రార్థనా దినోత్సవం మనం దేనికోసం చేస్తామంటే ప్రపంచం కోసం చేస్తాం కదండి. ఈరోజు ప్రార్థనా దినోత్సవం కనుక ప్రపంచం కోసం ప్రార్థనలు చేసేవారు అనేక సంఘాల్లో, ఆయా సంస్థల్లో, ఆ ప్రదేశాల్లో మా ప్రపంచము నెమ్మది నీయు ప్రభు అని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ మరి ఎటువంటి ప్రపంచాన్ని నిర్మించింది యేసు ప్రభు. అంటే ఆ కుమారుని ద్వారా దీన్ని నియమించాడంట, ఆయన్ని వారసులుగా చేసుకున్నాడంట. చదువుకున్న భాగంలో ఆయన ద్వారా ప్రపంచములను నియమించాలన్న మాట కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. యాక్చువల్గా మనం చూసేది ఒక ప్రపంచం కదండి, ఈ భూలోకము. అలాగే పరలోకం కూడా ఉంది, అదొక ప్రపంచం. మరి భూలోకం క్రింద ఒక పాతాళం ఉందండి, అదొక ప్రపంచము. ఇక్కడ తెలియజేయడానికి ప్రపంచములను నిర్మించానన్న మాట ఎందుకు రాయబడ్డదంటే, దేవుడు ఈ ప్రపంచాలన్నిటిని కూడా నిర్మించిన వాడు యేసయ్య ద్వారా నిర్మించాడన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి ఇక్కడ. అంతేకాకోకుండా ఇంకా ఏమన్నా అంటే భూమే కాకోకుండా భూగోళమే కాకోకుండా ఇంకా సూర్యగోళము, చంద్రగోళము అండ్ నక్షత్ర మండలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క దగ్గరికి అయితే ఒక్కొక్క లోకంలాగా ఉంటుంది అనమాట, ఒక్కొక్క ప్రపంచం. అది చంద్రమండలంలోకి వెళ్తే చంద్రమండలం అదొక ప్రపంచంలాగా ఉంటుంది. మనం చూసేది ఈ భూలోకం గురించి మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క లోకాల్ని, ప్రపంచాలని దేవుడు ఎందుకు సృష్టించాడు? యేసు ప్రభు ద్వారా మరి దీన్ని సృష్టించాడు, ఆయన వారసునిగా చేశాడు అన్న మాట మనం ఇక్కడ చూస్తున్నాము. ఎందుకు సృష్టించాడు దేవుడు అని అంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు చేసిన సృజించినటువంటి సృష్టి నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ చాలంటే. ఇక్కడ దేవుడు సృష్టించుకున్న సృష్టి దేని నిమిత్తం అంటే ఆయన మహిమ నిమిత్తం అండి. ఆయన మహిమ నిమిత్తము ఈ సృష్టిని సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారికి అప్పచెప్పాడు తన కుమారుడికి అండి. ఆయన ద్వారా ఈ సృష్టిని నిర్మించాడు. ఎందుకు నిర్మించాడంటే తన మహిమ నిమిత్తము ఈ సృష్టిని సృష్టించాడు. మనం ప్రార్థించవలసిన ప్రార్థన ఏంటంటే ఆయన మహిమ పరచబడాలి. పరలోక ప్రార్థనలో కూడా ఇదే మాటలు మనం చూస్తాం. పరలోకముందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ మహిమ అంటే మహిమ కలుగును గాక అంటే ఆయన నామానికి, అంటే ఆయన నామానికి మహిమ తెచ్చుకోవటానికి ఈ సృష్టి అంతా సృష్టించాడంట. దాన్ని మనము తెలుసుకోవాల్సిన విషయం. ప్రార్థన దినోత్సవం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక మంచి వాక్యాన్ని ప్రార్థన దినోత్సవం గురించి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందరికీ తెలిసిన వాక్యం దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో ఈ మాట మనం చూస్తూ ఉంటామండి. ఏంటంటే ప్రపంచ ప్రార్థనా దినోత్సవములు చేసుకుంటున్న వారు ఈ వాక్యాన్ని ఒక బ్యానర్గా వేసుకుంటున్నారండి. బ్యానర్లో ఈ వాక్యం పెట్టుకుని ప్రపంచ ప్రార్థనా దినోత్సవము దీన్ని చేస్తున్నాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుతును. ఇది
ప్రార్థనా దినోత్సవానికి అందరూ పెట్టుకునే బ్యానర్ యొక్క వాక్యము దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. ఈ వాక్యం గురించి మనం ధ్యానం చేసుకుని దీని కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. ఏమంటారంటే, నా పేరు పెట్టబడిన నా జనులు అంటే అన్యుల గురించి చెప్పడం లేదు, కానీ విశ్వాసుల గురించి, ఆయన యొక్క బిడ్డల గురించి తెలియజేస్తున్న మాట ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని చెడుతనమును విడిచి నన్ను వెదికి నాకు ప్రార్థన చేసిన ఎడల వారి పాపమును క్షమించి, ఏమంటాడంటే తర్వాత, వారి పాపమును క్షమించి, చూడలేదు వాక్యం మీరు, వారి దేశమును స్వస్థపరచుదును అంటున్నాడండి. అంటే దేశాన్ని స్వస్థపరుస్తాడంట. అంటే దేశం అంటే దేశంలో ఉన్నటువంటి మనుషులు. అంటే దేశం ఉండదు, కానీ దాంట్లో మనుషులు ఉంటారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని మనం యొక్క మాటను మనం విన్నాం. కనుక దేశంలో ఉన్న మనుషులకి దేవుడు ఏం చేస్తాడంటే ఆ దేశాన్ని స్వస్థపరుస్తాడంట. దేవుడు స్వస్థపరుస్తానని ఎందుకు అంటున్నాడండి ఈ మాటని అంటే, మనకేంటి అర్థం అవ్వాలంటే, దేశంలో ఏముంది? ఇప్పుడు దేశాన్ని స్వస్థపరుస్తానంటే దేశంలో ఏముంది? వ్యాధి రోగాలు ఉన్నాయన్నమాట. దాని నుంచి దేవుడు మనకి స్వస్థపరుస్తానని తెలియజేస్తూ ఉంటున్నాడండి. అంటే ఏమి వ్యాధి, ఏమి రోగము అంటే ఇది అండి, పాపం అనే వ్యాధి, పాపం అనే రోగము దేశంలో ఉన్న మనుషులకు ఉంటుందంట. దీన్ని నేను స్వస్థపరుస్తానంటున్నాడు. ఎప్పుడంటే నిన్ను నీవు తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే మరి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని అంటున్నాడండి. మనలో వ్యక్తిగతంగా మనలో ఉన్నటువంటి ఆ వ్యాధిని మనము బయటికి త్రోలివేయాలి. వ్యక్తిగతంగా మనలో ఉన్నటువంటి వ్యాధి, కుటుంబంలో ఉన్నటువంటి వ్యాధిని, సంఘములో ఉన్నటువంటి వ్యాధి, పాపం అనే వ్యాధి బయటికి వెడితేనే కానీ మనకు ఆశించినటువంటి స్వస్థత మనకు దొరకదనేసి దేవుడు తెలియజేస్తున్నాడు. నీ పాపం అనే వ్యాధిని మరి దూరపరుస్తాననేసి అంటున్నాడండి. స్వస్థపరుస్తాను నీ దేశాన్ని మాటను మనం ఇక్కడ చెప్తున్నాం. అండ్ దేవుడు మొట్టమొదటి కింద చెప్పాను, సృష్టిని సృష్టించినప్పుడు ఏ పాపము లేని దానిగా సృష్టించాడంట. సాతానుడు అయితే ఏం చేశాడంటే ఆ గురుగులు, ఆ విత్తనాలు చల్లాడంట. పాపం అనే విత్తనాలు చల్లడం వల్ల ఈ లోకంలో పాపము ప్రబలిపోయిందండి. ప్రపంచ దేశాల్లో ఇప్పుడు పాపం ఉంటుందండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేశాల్లో ఉన్న పాపము పోవడం లేదు. ఏంటి కారణం అంటే, ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ఆ పాపం అనే స్థితి మనలో నుంచి బయటకు వెళ్ళడం లేదు. అది కానీ అంతర్జాతీయ ప్రార్థనా దినోత్సవం చేసుకుంటున్నప్పుడు ప్రార్థనా పరులు ప్రార్థనలు అయితే చేస్తున్నారు, దేశం మారడం లేదు. పరిస్థితులు అయితే ఇంకా జటిలమైపోతున్నాయి. పాపం పెరిగిపోతుంది. ఇప్పుడు దేశం స్వస్థపరచబడడానికి కారణం ఏంటంటే హృదయంలో ఉన్నటువంటి పాపాలే అనేసి దేవుడు తెలియజేస్తున్నాడు. కనిపించే పాపాలు అండి, వ్యభిచారము, దొంగతనము, విగ్రహారాధన అండి, త్రాగుడు, సినిమాలు, బూతులు, ఏమండి, విగ్రహారాధన, ఇవన్నీ కూడా మనకి కంటికి కనిపించే పాపాలండి. అంటే కంటికి కనిపించినటువంటి పాపాలు ఏంటంటే అవి హృదయంలో ఉన్నటువంటి పాపాలు, అవి రహస్య పాపాలు. అవి విడిచిపెట్టలేకపోతున్నాం ఆ పాపాలని. ఆ హృదయంలో మనం ఉండడం వల్ల, ఆ పాపాలు చేయడం వల్ల ఇదిగో ఎంతమంది ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన దేవుడు ఆలకించడం లేదంటాడు. హెజ్కేలు గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. 14వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనంలో మనం చూద్దాం ఒక మాట. హృదయంలో ఉన్నటువంటి పాపాలు అండి, దాని వలన దేవుడు మన ప్రార్థనని ఆలకించడం లేదు. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములో విగ్రహములను నిలుపుకున్నారు. చాలండి, ఇక్కడ ఏమున్నాయంటండి, నరుపుత్రుడా, మనుషుల హృదయాల్లో ఏముంటున్నాయండి? విగ్రహాలు ఉంటున్నాయంటండి. బాహాటంగా విగ్రహారాధన చేసేవాడు కొంతమంది ఉంటే హృదయంలో ఒక విగ్రహాన్ని వాళ్ళు నిలుపుకుంటున్నారండి. అందుకనే దేవుడు 6వ వచనంలో, అదే అధ్యాయంలో 6వ వచనం అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చదవండి, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు ఏ కృత్యములన్నిటినీ మాని
మనస్సు త్రిప్పుకొనుడి. చాలండి ఈ మాట. దేవుడు మనల్ని కోరేది, నీకు స్వస్థత కావాలా, నీ యొక్క కుటుంబంలో స్వస్థత కావాలా, నీ యొక్క గృహములో స్వస్థత కావాలా, నీ యొక్క సంఘములో స్వస్థత కావాలంటే ఏం చేయమంటున్నాడంటే, నరపుత్రుడా, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ విగ్రహాలను విడిచిపెట్టండి, మీరు చేయు హేయ కృత్యములను అన్నిటిని మాని మనస్సులో త్రిప్పుకోమంటున్నాడు. ఇది దేవుడికి కావాల్సింది. నీ ప్రార్థన అక్కర్లేదు. నీ మనసు మారిపోకుండా, నీ మనసును త్రిప్పుకోకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చెయ్యి, ఎన్ని ఆరాధనలు చెయ్యి, అదంతా ఇక్కడే ఉండిపోతుందండి. అది దేవుని సన్నిధికి వెళ్ళదు. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ మనస్సును మార్చుకోవాలి. నీ మనసులో ఉన్నటువంటి ఆ విగ్రహాలు అలాగే ఉంచుకొని నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు ఆలకించడు. ఈ యొక్క ప్రార్థన దినోత్సవం రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, మన హృదయాల్ని మార్చుకోవాలి, మన మనసును త్రిప్పుకోవాలంట దేవుని వైపు. ఇంకా మన హృదయంలో ఏ విగ్రహాలు అయితే ఉన్నాయో నీకు తెలుసు. అది ఆ విగ్రహం ఏదున్నదో, ఆ బలహీనత ఏంటో నీకు తెలుసు, అది దేవునికి తెలుసు. కానీ ఆ విగ్రహాన్ని హృదయం నుంచి తీయవు. ప్రార్థన అయితే చేస్తాం, ఆరాధన అయితే చేస్తాం, అది చేస్తాం, ఇదే చేస్తాం. ఇదే నిలువచ్చని స్థితి. అందుకనే ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉంటున్నాయి. మనం ఏమనుకుంటామంటే, మనం ప్రార్థన చేసేస్తున్నాం, నా ప్రార్థన ఆలకించేస్తున్నాడు. మరి ప్రార్థన ఆలకిస్తున్నప్పుడు ఎందుకంటే ఇన్ని శోధనలు కుటుంబాల్లో, ఎందుకంటే ఇన్ని అనారోగ్యాలు? ఏంటంటే ఏదో అవిధేయత మనలో ఉండిపోతుంది. ఆ అవిధేయతను మనం తీసుకుంటా లేదు. ఈ దినాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు, మన హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలని తీసివేయండి. ఏ విగ్రహాలని చెప్పిన మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనంలో మనం చూద్దాం. మనుషుని హృదయంలో మరి ఏ విగ్రహాలు అయితే ఉన్నాయో చూస్తున్నాం. కొరతగా చదవండి సమయం. మార్కు, మనుషుని హృదయంలో బయలు వెళ్ళినది, అపవిత్రపరిచినది లోపల నుండి అనగా మనుషుని హృదయంలోని దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరములు, దేవదూషణ, అహంభావం. అండి ఇందులో కనీసం 1-2 మనలో ఉంటాయి ఖచ్చితంగా. లేవు అని అంటే కనుక మనం అబద్ధికులమే. ఉన్నాయి కనుక మనం ఏం చేయాలంటే, దేవుడు కనికర పూర్ణుడు కనుక వాటిని విడిచిపెడితేనే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అది అలాగే లోపల ఉంచుకుని నువ్వు ఇవన్నీ చేసుకుంటా కూర్చుంటే దేవుడు ఆ ప్రార్థనలకి ఆ సమయం అంతా వృధా. కనుక నీ హృదయంలో ఉన్నటువంటి ఈ విగ్రహాలని దేవుడు తొలగించుకోమంటున్నాడండి. ప్రార్థన చేసే ప్రార్థన పరులకి దేవుడు తెలియజేస్తున్న మాటలు, మన హృదయంలో ఉన్నటువంటి రహస్య పాపాలు అంటండి. నేను ఇందాక విగ్రహాలు చెప్పాను, బాహాటంగా కనిపించేటువంటి ఆ విగ్రహాల గురించి చెప్పాను. తర్వాత హృదయంలో ఉన్నటువంటి విగ్రహాల గురించి చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు మనలో ఉన్నటువంటి రహస్య పాపాలని ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. అవి ఒప్పుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడని మధ్యాహ్న కాల సమయంలో ఖండితంగా తెలియజేస్తున్నాడు మాటలు. మనం చేయవలసింది ఏంటంటే ఆ రహస్య పాపాలు. ఇదిగో కీర్తనలు 98వ వచనంలో అంటాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. దేవుడు కనపడుతున్నాయండి. అవి మనకు కూడా తెలుసు. ఆ పాపం ఏంటో, ఆ లోపం ఏంటో, ఆ దురాశ ఏంటో, ఆ చెడుతనం ఏంటో, ఆ కామ వికారం ఏంటో అండి, ఆ మత్సరం ఏంటో, ఇవి మనకు తెలుసు. ఏది కలిగి ఉన్నామో మనం దాన్ని దేవుడు విడిచిపెట్టమని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. పాపాన్ని విడిచిపెట్టాలంటండి. దేవుడు సృష్టించిన సృష్టి తర్వాత ఆయన ఏం చేశాడంటే, లోకంలో ఉన్న పాపాన్ని నుంచి విడుదల కావాలని ఆయన ఒక ప్రణాళిక వేశాడంట. ఆ ప్రణాళికలో ఒక భాగంగా నినివే పట్టణం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అండి నినివే పట్టణాన్ని రక్షించాలని, అది ఎంతో పాపంతో నిండిపోయి ఉన్నప్పుడు ఇక ఆ దేవుడు మరి యోనాను పంపించాడండి. యోనాను పంపించి మనం ఏమనుకుంటామంటే, నినివే పట్టణం పాపంతో నిండిపోయింది,
యోనా వెళ్ళాడు, చెప్పాడు, మరి రక్షణ పొందారు అని అనుకుంటా. కానీ దేవుడు ఒక పరీక్ష పెడుతున్నాడండి వాళ్ళకి, ఈ నినివే పట్టణానికి. నిజంగా యోనా వెళ్ళి చెప్పిన మాటలు వాళ్ళు నమ్ముతారా నమ్మరా? అదొక క్వశ్చన్ అక్కడ అండి. చాలామంది మనకు చెప్పిన మాటలు మనం నమ్మం, వింటాము, వదిలేస్తాం అంతే. కొంతమంది వినరు సరిగ్గా కూడా. కానీ దేవుడు ఒక పరీక్ష పెట్టాడు నినివే పట్టణానికి. ఏంటంటే యోనా ద్వారా చెప్పిన మాటలు వీళ్ళ నమ్మితే నేను వీళ్ళకి విడుదల ఇస్తాను, రక్షణ ఇస్తాను. ఒకవేళ వీళ్ళ నమ్మలేదనుకోండి, వాళ్ళకి నాశనమే, నినివే పట్టణం నాశనం అయిపోవలసింది. కానీ ఏం చేశారండి, యోనా చెప్పిన మాటలు విని ఇదిగో రాజు మొదలుకొని సేవకుడు వరకు వాళ్ళు ఏం చేశారండి, సింహాసనం దిగి ఇదిగో బట్టలు, గోని బట్టలు వేసుకుని ఇదిగో ఆ యొక్క ధూళిలో కూర్చుని దుమ్ము అండి అంతగా వాళ్ళు తగ్గించుకున్నారు, అంతగా వాళ్ళకి పశ్చాత్తాపడ్డారు. దేవుడు వాళ్ళని రక్షించుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఏముందండి, వాళ్ళకి మారు మనసు పొందారు, వాళ్ళ చెడుతనం నుంచి ఆ మనసు త్రిప్పుకున్నారు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నీతిమంతులమో మేమనేసి అలాగా మనం అనుకుంటామేమో, కానీ మన నీతి ఎంత ఉంది దేవుడు చూస్తున్నాడు. మనం నీతిమంతులం కాదని ఆయన తెలియజేస్తున్నాడు. నెబుకద్నెజరు కూడా రాజు ఏం చేస్తాడంటే ఇదిగో ఆయనకి కలలో సూచన చూపించాడు. ఇదిగో ఈ విధంగా దేశం, బబులోను దేశం పాడవుతుంది అన్న విషయాన్ని తెలియజేసినప్పటికీ కూడా నెబుకద్నెజరు ఏం చేశాడంటే మారు మనసు పొందాడా? ఆయన మారు మనసు పొందలేదు కాక ఆయన ఏం చేశాడంటే ఒక పెద్ద విగ్రహాన్ని చేయించి అక్కడ నిలబెట్టుకుని ఇదిగో నా విగ్రహాన్ని మీరు అందరూ కూడా మొక్కండి అని చెప్తున్నాడండి. మారు మనసు లేదు అక్కడ. నినివే పట్టణస్థులకు మారు మనసుతో పొందారు, రక్షణ పొందారు. ఇదిగో ఈ యొక్క బబులోను ప్రాంతం నెబుకద్నెజరు రక్షణ లేక ఉన్నాడండి. అదే ప్రాంతంలో ఉంటున్నటువంటి దానియేలు చెరపట్టబడి తీసుకొచ్చిన తర్వాత ఆయన కలల భావం చెప్పిన తర్వాత అతన్ని ఏం చేశారండి, ఆ దేశానికి ప్రధానమంత్రిగా, ప్రధానంలో ముఖ్యమైన వాడిగా దానియేలుని చేశారండి. ఇదిగో ఇప్పుడు మొదలవుతుంది దానియేలు యొక్క ప్రార్థన. అంత మంచి కన్వీనియంట్ అయిన ప్లేసులో ఆయన ఉంటున్నాడండి. ప్రధానమంత్రిగా ఉంటూ అన్ని సౌకర్యాలని పొందుతూ అన్ని స్థితుల్లో ఉన్నతంగా ఉంటూ ఆయన తన యొక్క దేశాన్ని మర్చిపోలేదండి, తన ప్రజలను మర్చిపోలేదు దానియేలు. ఇదిగో తన ప్రజల కొరకు, తన దేశం కొరకు ప్రార్థించినటువంటి వ్యక్తి ఎవరంటే దానియేలు అండి. అండ్ ఆయన చేసిన ప్రార్థన ఇదిగో దేవుడు ఆలకించాడండి. అండ్ దేవుడు ఆలకించి మనం చూద్దామా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో కొన్ని మాటలు త్వరగా చూసుకుని ముందుకెళ్ళి మనం ఈ కార్యక్రమం ముగించుకుందాం. దానియేలు 9వ అధ్యాయం 15వ వచనంలో, ప్రభువా మా దేవా, నీవు బహుబలం వలన నీ జనమును ఐగుప్తుల నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటువి. మేమైతే పాపము చేసి చెడు నడతను నడిచిన వారము. అంటే దావీదు ఏం చేస్తానంటే ఇక్కడ ప్రధానమంత్రిగా ఉంటున్నాడు అండి. ప్రధానమంత్రిగా ఉంటూ హాయిగా ఉండవలసినటువంటి వ్యక్తి తన దేశం కోసం, తన ప్రజల కోసం మరి ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రజల గురించి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. మేమైతే పాపము చేసి చెడు నడతను నడిచి ఉన్నామని చెప్తున్నాడండి. ఆయన చెడు నడత నడవలేదు, కానీ ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన మొర్ర పెడుతున్నాడు, ఆయన ప్రార్థిస్తున్నాడు దేవుని దగ్గర. ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడండి. మరి కిందన చూస్తున్నాం 17వ వచనంలో, ఇప్పుడైతే మా దేవ దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనల విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలిపైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్మని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా మరి చక్కగా కిందన వచనాలు అలా చూస్తుంటే దానియేలు చేసిన ప్రార్థన మరి చూస్తున్నాం మనము. ఇక్కడ ఇంకా ఆఖరు ఆ మాటలు చెప్తే, ఆలకింపుము ప్రభువా, క్షమింపుము ప్రభువా, ఆలస్యం చేయక చెవికి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడిన నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటున్నాను అనేసి దానియేలు ప్రార్థన చేస్తున్నాడండి ప్రజల కొరకు. దేవుడు ఆ ప్రార్థనని ఆలకించాడండి. ఆలకించి జ్ఞాపకం చేసుకుని నెహెమ్యా దినాల్లో మరి ఆ యొక్క నెరవేర్పును మనము చూస్తున్నాం. దానియేలు చేసిన ప్రార్థనని ఈ ప్రార్థన దినోత్సవం రోజున మనం జ్ఞాపకం చేసుకున్నాం. తను తగ్గించుకుని
దేవుని సన్నిధిలో ఇదిగో యెరూషలేము పట్టణం గురించి, దేవాలయం గురించి ఆయన చేస్తున్న ప్రార్థనలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే రెండో వ్యక్తిని, మనం ప్రార్థించిన వ్యక్తిని, భక్తుడైనటువంటి నెహెమ్యాని కూడా మనం చూద్దాం. నెహెమ్యా 1:6 ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడండి? నెహెమ్యా 1:1 మనం చూస్తాం. నెహెమ్యా యోబు కీర్తనలకు ముందు ఉంటుంది. నీ సన్నిధిని దివారాత్రము నీ దాసుడైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయ ప్రార్థన అంగీకరించమని నెహెమ్యా చేస్తున్నాడండి. ఇందాక దానియేలు చేశాడు, ఇక్కడ నెహెమ్యా దేవుని దగ్గరికి ప్రార్థన చేస్తున్నటువంటి భక్తులు, బైబిల్లో ఉన్నటువంటి భక్తులు, పరిశుద్ధులు దేవుని ప్రార్థన చేస్తున్నారండి. ఈ విధంగా వాళ్ళ ఉన్నతమైన స్థితిలో ఉంటూ దేవుని ప్రార్థిస్తున్నటువంటి విషయాన్ని తాము తగ్గించుకుని దేవుని ప్రార్థించినటువంటి వ్యక్తులు ఇక్కడ మనం చూస్తున్నాము. దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు గురించి దేవుడు మరి యొక్క నెహెమ్యా మరి ఇశ్రాయేలు పక్షంగా చేస్తున్న ప్రార్థనని అంగీకరించమని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈయన అర్తహషస్తు అన్న రాజు దగ్గర గిన్నె అందించేవాడుగా, పానీయ ద్రాక్షారసాన్ని గిన్నె అందించేవాడుగా ఈ నెహెమ్యా ఉంటున్నాడు కదండి. అందరికీ తెలుసు ఈ విషయం. అర్తహషస్తు దగ్గర గిన్నె అందించేటువంటి ఆ రాజుల గృహంలో ఉంటున్నటువంటి వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడంటే మరి ఆ యొక్క రాజు దగ్గర మొరపెట్టుకున్నాడు. ఆయన గిన్నె అందించడానికి ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన రాజు చూసి ఏంటి నెహెమ్యా ఎంత నీరసంగా ఉన్నావు, నీ ముఖం ఎంత ఇదిగా ఉంది ఏంటనంటే ఆయన యొక్క విచారాన్ని తెలియజేశాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి, ఇదిగో యెరూషలేము పట్టణం గురించి తెలియజేసిన తర్వాత, ఇదిగో అదే ఏ రాజులైతే బబులోను రాజులు ఈ యొక్క యెరూషలేము పట్టణాన్ని కొల్లగొట్టారో అదే రాజుల చేత దేవుడు ప్రేరేపించి ఆ యొక్క పట్టణాన్ని కట్టడానికి దేవుడు కృప చూపించాడండి. వీరు చేసిన ప్రార్థన, దానియేలు చేసిన ప్రార్థన, నెహెమ్యా చేసిన ప్రార్థన ఈ విధంగా ఉంటుందని దేవుడు ఆలకిస్తున్నాడు. నీవు నేను కూడా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనము తగ్గించుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఇంకొక రాజు ఉన్నాడు చెప్పి ముగింపులో కదా, యెహోషాపాతు అనే రాజు, యూదా రాజు, అతను చేసిన ప్రార్థన మనం చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాలు 20వ 12వ యెహోషాపాతు చేస్తున్న ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థనా దినోత్సవం రోజున ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాం. అన్ని చెప్తారు. అది దినవృత్తాంతం. నా దేవా వీరికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు దిక్కు తోచటం లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తాడంటే ఎవరంటే ఈయన యెహోషాపాతు రాజు, యూదా రాజు అయినటువంటి ఈ రాజుగారికి ఏంటి అవసరం కానీ మరి అక్కడ శత్రు దేశాలు 4 దేశాలు అంటే అమ్మోనీయులు, మోయాబీయులు, మోయోనీయులు అనేసి కానీ ఇతర శత్రు దేశాలు మరి యొక్క యూదా దేశాన్ని చుట్టుముట్టుతున్నప్పుడు యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే అక్కడ పిల్లల్ని, భార్యని, పిల్లల్ని వీళ్ళందరినీ తీసుకుని వచ్చి మరి యెహోవా సన్నిధిలో ప్రార్థించాడంటండి. ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించాడు. ఎలాగ అనుగ్రహించాడంటే ఆ వచ్చిన 4 శత్రు దేశాలు కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక శత్రువు రెండవ శత్రువు కలిపి వాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పొడుచుకుని చచ్చిపోయినట్లుగా అండి ఆ దేవుడు ఆ విధంగా వారికి తెలియజేశాడండి. చేయడం వల్ల ఆ శత్రువులందరూ ఒకళ్ళు పొడుచుకుని చచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగా 24వ వచనంలో మనం చూస్తాము. దేవుడు యెహోషాపాతు అండి అది 20వ అధ్యాయం దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనములో మనం అరణ్యమందున్న చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. 30వ వచనం చూడండి. 30వ వచనంలో అదే అతని దేవుడు చుట్టూన్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహించాడండి. చాలండి. దేవుడు చేసినటువంటి కార్యము అంటే యెహోషాపాతు యూదా రాజు మరి యూదా దేశానికి దేవుడు చేసినటువంటి గొప్ప మేలు. ఎందుకంటే యెహోషాపాతు ఏం చేశాడంటే ఆయన గర్వించలేదు, తను తగ్గించుకుని మోకరిల్లి దేవుని సన్నిధిలో ఇదిగో వాళ్ళ యొక్క ఇశ్రాయేలు ప్రజల పిల్లల్ని, భార్యని అందరినీ తీసుకొచ్చి వాళ్ళ కొద్దిమందే ఉన్నారు, వాళ్ళు జయించలేదు. దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు వారికి మంచి జయాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా వాళ్ళకి నెమ్మదిని ఇచ్చాడంటండి. 30వ వచనంలో మనము చూస్తూ ఉంటున్నాం.
నెమ్మదినిచ్చే దేవుడు. ఇదిగో మనం ప్రార్థిస్తే మన జీవితంలో ఏ నెమ్మది లేదు కోల్పోయామో మరి దేవుడు తిరిగి దాన్ని మనకి ఇవ్వబోతున్నాడండి. నెమ్మదిగా మనకు అలా దేశంగా నెమ్మదిగా మరి వ్యక్తులుగా మనల్ని దేవుడు తెలియజేస్తున్నాడండి. ప్రార్థనలో నెమ్మది కలుగుతుందండి, ప్రార్థనలో సమాధానం దొరుకుతుందన్న మాట మనం పాటగా మనం చూద్దాం. ప్రార్థనలో నెమ్మది కలుగుతుందయ్యా, ప్రార్థనలో సమాధానం దొరుకుతుందయ్యా, ప్రార్థనలో నెమ్మది కలుగుతుందయ్యా, ప్రార్థనలో సమాధానం దొరుకుతుందయ్యా. ప్రార్థనంతో ఫలమైనది, ప్రార్థనంతో శ్రేష్టమైనది, ప్రార్థనంతో ఫలమైనది, ప్రార్థనంతో శ్రేష్టమైనది, ప్రార్థనలో నెమ్మది కలుగుతుందయ్యా, ప్రార్థనలో సమాధానం దొరుకుతుందయ్యా, ప్రార్థనలో నెమ్మది కలుగుతుందయ్యా, ప్రార్థనలో సమాధానం దొరుకుతుందయ్యా. హల్లెలూయా. ఇగో మన బ్యానర్లో ఉన్న వాక్యాన్ని దగ్గరికి వద్దాం అండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము చదువుకున్న మాట 7వ అధ్యాయము 14వ వచనములో నా జనులు నా పేరు పెట్టనటువంటి వారు అండి తమ్మును తాము తగ్గించుకుని చెడు మార్గమును విడిచి నన్ను వెదకి నాకు ప్రార్థన చేసిన ఎడల ఇదిగో దేశంలో స్వస్థతనిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడండి. మనం ఏం చేయాలండి? ప్రార్థన చేసే ముందు ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకోవాలండి అండి. మన హృదయంలో మరి ఈ యొక్క గర్వం అనే దాన్ని ఉంచుకుంటే మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు కనుక దేవుడు మొట్టమొదటిగా మనకు చెప్తున్న విషయాలు, మనకు అప్పచెప్పిన విషయాలు 4 విషయాలు అప్పచెప్తున్నాడు. దేవుడు చేస్తానన్న విషయాలు 2 విషయాలు దేవుడు చేస్తానన్నది ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మనల్ని మనము తగ్గించుకోవాలనండి. అంటే మనకు ఉన్నటువంటి స్థితిలో ఇదిగో హెచ్చు స్థితిలో ఉన్నవారు తగ్గించుకోవాలి. మనం దాంట్లో మనం చూసాము ప్రధానమంత్రి అయినటువంటి దానియేలు ఏంటంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, తాను తగ్గించుకున్నాడు. రెండో వాడు రాజభవనంలో రాజు దగ్గర ఉంటున్నటువంటి వ్యక్తి అంటే నెహెమ్యా తాను తగ్గించుకున్నాడు. దేవుడు ఏ విధంగా మరి ఆ యొక్క కార్యాన్ని జరిగించాడో మనం చూస్తున్నాం. మూడో వ్యక్తిని యెహోషాపాతుని చూసాం. అంటే రాజు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మోకరిల్లి తాను తగ్గించుకుని యోధాల రాజ్యం విషయమై ప్రార్థించినప్పుడు దేవుడు యొక్క ప్రార్థన ఆలకించి చేసిన అద్భుత కార్యాన్ని వారి దేశంలో వచ్చినటువంటి నెమ్మదిని గురించి కూడా ఇప్పుడు మనం పాడి విన్నామండి. ఆ ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదండి, ఏబిసిడీలు. ఆ ఏబిసిడీల్లో ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి అక్షరాలు అన్నిటికీ కూడా ఏదో వంక ఉంటుంది అంటండి కదా. ఏ నుంచి జెడ్ వరకు చూడండి, ఏ చూస్తే ఏ ఇలాగ ఉంటుంది కదండి, జెడ్ చూస్తే ఇలాగ ఉంటాయి వంకీలుగా. ప్రతి అక్షరం కూడా అలాగే ఏదో వంకి ఉంటుంది అంటండి. కానీ ఒక అక్షరానికి వంకి ఉండదు అంటండి. ఏంటి అక్షరం? చక్కగా కేసీ గారు ముందు చెప్తున్నారు అండి. అది ఐ అనే అక్షరం. ఐ అంటే ఏంటి? ఇప్పుడు ఇది నేను అండి వంగన ఎక్కడానమాట అంటే అన్ని అక్షరాలు వంగుతాయి, ఈ అక్షరం అయితే వంగదంట. ఏంటంటే అయ్యి అంటే నేను. ఏంటంటే నేను నాది అని చెప్పుకునే వారిలో అహం ఎక్కువగా ఉంటుంది, గర్వం ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అందుకని నువ్వు ప్రార్థించే ముందు నువ్వు చేయవలసిన పని, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే చేయవలసిన పని ఏంటంటే నీవుగా తగ్గించుకోవాలంటండి. ఎంతగా తగ్గించుకోవాలంటే నినివే పట్టణస్తులు ఎంతగా తగ్గించుకున్నారో అంతగా మన అనుదిన జీవితంలో మనం తగ్గించుకోవాలంట. ఇసుకలోకి వెళ్ళి కూర్చోమంటలేదు నేను, కానీ మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, క్రియలు, మన ప్రవర్తన, మన చూపు ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ తగ్గించుకుని దేవుని హెచ్చించే స్థితిలో మనం ఉండాలంటండి. తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడంటే హెచ్చింపబడతాడు. తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడంటే. అందుకనే ఈ దినాల్లో దేశాల్లో ఏదో సమాధానం లేదు, నెమ్మది లేకోకుండా యుద్ధాలతో ఉండడానికి కారణం ఏంటంటే యుగోస్ అండి, ప్రెస్టేజ్. ఒక మాట మరి పట్టింపుల వాళ్ళు అంటే యుద్ధాలు చేస్తూ ఉంటున్నారు, ఎంతో నష్టం అవుతుంది, ఎన్నో రేట్లు పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ ఆహారాన్ని విడిచిపెడతలేదు.
వాళ్ళ గర్వాన్ని విడిచిపెట్టుకోకుండా ప్రెస్టేజ్కి పోయి యుద్ధాలు చేస్తూ ఎంతగానో ఇదిగో ఈ రోజుల్లో ఉన్నటువంటి రేట్లు చూస్తున్నాం కదండి. ప్రతి నిత్యావసర వస్తువుల యొక్క రేట్లు ఏ విధంగా పెరిగిపోతున్నాయో దీనికి కారణం ఏంటంటే యుద్ధాలకు కారణం ఏంటంటే ప్రెస్టేజ్, గర్వం, ఇవన్నీ కూడా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి తను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తి. చెప్పాలంటే తగ్గింపుకి కేరా పట్రాస్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరన్నా చెప్పగలరా? అమరయ్య. దానియేలుకి ఏ విధంగా అయితే ఒక బిరుదు ఉందండి, బహుప్రియుడు అనే బిరుదు దానియేలుకి. అలాగే మనం చెప్పబోయే వ్యక్తి తగ్గింపుకి కేరా పట్రాస్ తగ్గితే. ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాల్లో భాగంలో మనము ఇప్పుడు నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నేను ఆయన యొక్క చెప్పులను విప్పడానికి కూడా పాత్రులను కాను. ఎంత తగ్గింపండి ఇది. జాన్ ద బాప్టిస్ట్ బాప్టిజం ఇచ్చి యోహాను తాను తగ్గించుకుంటున్నాడండి, బాప్తిసాలు ఇస్తున్నాడు. అయినప్పటికీ కూడా తను తగ్గించుకుని నా వెనక వచ్చి వాని యొక్క చెప్పులు విప్పాలంటే ఏం చేయాలండి? వంగాలి. పాదాల దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభు పాదాల దగ్గరికి వంగాలి. అక్కడ వంగితేనే కానీ అక్కడ చెప్పులు ఎప్పులేం కదా. ఆ విధంగా యోహాను వంగడానికి ఇష్టపడ్డాడండి. ఎంత మట్టుకు వంగడం? నేల మట్టుకు వంగడానికి మరి యోహాను ఇష్టపడ్డాడండి. అంతగా తను తగ్గించుకున్నాడు. కనుకనే ఆయనకి ఏమి ఇచ్చారంటే బిరుదు, ఇదిగో తను కేరా పట్రస్గా, తగ్గింపుకు కేరా పట్రస్గా జాన్ ద బాప్టైజ్ అనేసి మనం తెలియజేయవచ్చు. మరి తను తగ్గించుకున్నప్పుడు ఏ విధంగా హెచ్చింపబడతాడు? యోహాను ఏ విధంగా హెచ్చింపబడ్డాడండి? యేసుప్రభు ఏమన్నాడండి యోహాను గురించి? ఒక మాట జ్ఞాపకం చేస్తారు ఎవరన్నా? యోహాను గురించి, ఇదిగో శ్రేయులు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. యోహాను ఇక్కడ తగ్గించుకుంటున్నాడు. ఇదిగో చెప్పుల్ని విప్పడానికి కూడా నేను పాత్రను కానని యేసయ్య యోహాను ఏ విధంగా ఇస్తున్నాడంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని యేసు ప్రభులు వారి యోహాన్ని హెచ్చించడం మనం చూస్తాం. ఈ విధంగా మనం తగ్గించుకోవటానికి మనం ప్రయత్నం చేద్దామా? మనం తగ్గించుకోవాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే నీలో ఉన్న వ్యాధిని తీసివేసి ఇదిగో నీ దేశంలో స్వస్థతను ఇస్తానంటున్నాడండి, పాపాన్ని తీసేస్తానంటున్నాడు. రెండోదిగా ఏమన్నాడంటే తమ్మును తాము తగ్గించుకోవాలి. రెండోదిగా తమది చెడు మార్గాలని విడిచిపెట్టాలి. ఏ చెట్టు మార్గంలో మనం నడుస్తున్నామో ఆ మార్గాల నుంచి మనము విడిచిపెట్టాలి. ఇంగ్లీష్ బైబిల్లో చెడుతనం గురించి ఏమన్నాడంటే విక్కిడ్నెస్ అని ఉందండి. విక్కిడ్నెస్ అంటే కుర్కుడ్నెస్. అది ఎంతో కుయుక్తిగా ఉంటున్నట్టు ఆ కుయుక్తికరమైనటువంటి బుద్ధులు మనం మానుకోవాలి. అవి విడిచిపెట్టిన తర్వాత మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు. ఆ విక్కిడ్నెస్ మన హృదయంలో అలాగే ఉంచుకుని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనని ఆలకించడండి. మరి గర్వము, ఇదిగో ఇర్మియా 4:14 అంటాడు, చదవకలదు. నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకొని అని అంటున్నాడండి. నీ హృదయంలో నుండి చెడుతనాన్ని కడిగి వేసుకో, అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలన్నాడు. కడుక్కున్న తర్వాత నీ హృదయంని దేవుడు చూస్తాడు. అంటే నీలో ఉన్నటువంటి గర్వాన్ని తీసేసుకోవాలంటున్నాడండి. అండ్ ఈ రోజుల్లో కొంతమంది చిన్న వాటికి గర్వం. ఇదిగో నేను బాగా పాడతాననే గర్వం అంట కొంతమందికి నేను బాగా వాయిద్యాలు వాయించగలననే గర్వం, కొంతమందికి నేను వాక్యం బాగా చెప్పగలననే గర్వం, కొంతమందికి నేను ప్రార్థన బాగా చేస్తాననే గర్వం. ఈ గర్వపు విషయాలన్నీ, ఈ విగ్రహాలన్నీ హృదయంలో ఉంచుకోవద్దు. నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకో అని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మనకు తెలియజేస్తున్నాడండి. మరి పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు ప్రార్థన చేశారు. ఆ యొక్క భక్తుల పేర్లు చెప్పేసి నేను ముగిస్తానండి. మొట్టమొదటిగా దావీదు రాజు అయి ఉండి దినానికి 3 మారు ప్రార్థన చేసేవాడు అంటండి. ఎన్నో బిజీ పనులు ఉంటూ కూడా ఆయన దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. పౌలు శీలలో ప్రార్థించగా భూకంపం కలిగింది, భూమి అదిరిందంట, భూకంపం కలిగిందంట, చెరసాల పునాదులు ఉనికినట్టుగా మనము చూస్తాం. అపోస్తలుల కార్యం 16:25-26 చూస్తున్నాం. సంఘము ఆసక్తితో ప్రార్థించినప్పుడు పేతురు చెరసాల నుంచి బయటకు రావడం, మన సంఖ్యలు ఊడిపడినని అపోస్తలుల కార్యం 12:5 వారు చేస్తున్న ప్రార్థన. సంఘం అత్యాసక్తితో ప్రార్థిస్తే ఇదిగో చెరసాలలో ఉన్నటువంటి పేతురు యొక్క సంఖ్యలు విడిపోవడం అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం కదండి.
పేతురు ప్రార్థించినప్పుడు ఎప్పేలో ఉన్నటువంటి ఆ వృద్ధురాలు తబిత చనిపోయిన తర్వాత శవం లేచి నిలబడ్డదంటండి, కన్నులు తెరిచి. అంటే ఆ వాక్యం మనకి అపోస్తలుల కార్యం 9:40 మనం చూస్తాం. పేతురు ప్రార్థించక మోకాళ్ళుని శవము వైపు తిరిగినప్పుడు తబిత లెమ్మని చెప్పినప్పుడు తబిత కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండేనంట. పేతురు చేసిన ప్రార్థన అంటే ఆయన ప్రార్థనకి మన ప్రార్థనకి తేడా ఏంటంటే, ఇది ఎంత చెప్పాను కదండి, ఆయన హృదయంలో ఉన్నదంతా కడిగేసుకున్నాడు అండి. దేవుని దగ్గర మరి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి చనిపోయిన వారిని కూడా లేపుతున్నాడండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ప్రార్థన. మనందరికీ తెలుసు, యోసువ ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే సూర్యచంద్రులు ఆగిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకో మాట, హిజ్కియా ప్రార్థించినప్పుడు అంట జనులకు స్వస్థత. ఇది ఆయనకి స్వస్థత వచ్చింది, దేవుడు ఆయుష్ ఇచ్చాడు. మరి హిజ్కియా ప్రార్థించగా జనవృత్తాంతాలు 2వ గ్రంథము 30:20 ఆ మాట మనం చూస్తాం. హిజ్కియా ప్రార్థించగా జనులకు స్వస్థత వచ్చిందంటండి. చక్కని మాటలు కదండి. హిజ్కియా రాజు ప్రార్థించినప్పుడు, ఇదిగో ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు మరి వర్షము కురవలేదు, మరలా ప్రార్థించగా వర్షము కురిసినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా రాజుల 1వ గ్రంథం 17:22 విధవరాలి కుమారుణ్ణి ఏలియా ప్రార్థన చేసి ఆయన బతికించిన విషయాన్ని మనం చూస్తున్నామండి కదా. ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. ఈ దినము ఇదిగో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని అంటే ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గమును విడిచి ప్రార్థన చేసిన ఎడల వారి పాపములను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడండి దేవుడు. ఈ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క ప్రార్థన దినోత్సవం రోజున మన చెడుతనాన్ని విడిచిపెట్టుకుందాం. ప్రార్థిస్తున్నటువంటి తల్లులు, ప్రార్థిస్తున్నటువంటి తండ్రులు తెలియజేసే మాట దేవుడు ఏంటంటే, దినం పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టాలి, చెడుతనాన్ని తొలగించుకోవాలి, ఆ చెడుతనాన్ని కడుక్కోమంటున్నాడు దేవుడు. విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మనకు ఒక గ్రహింపు రావాలి. ఇంతగా నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు ఏంటంటే, దానికి కారణం ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలు, మన హృదయంలో ఉన్నటువంటి ఆ చెడుతనం ఇంకా అలాగే ఉండిపోతుంది. దాన్ని విడిచిపెట్టడానికి మనకు ఇష్టపడటం లేదు. అదే నైజము, అదే ప్రవర్తన, అలాగే జీవిస్తున్నాం, అలాగే ప్రార్థన చేస్తున్నాం. దీనివల్ల ఉపయోగం లేదు, ప్రయోజనకరం లేనటువంటి జీవితాలు, మన సమయాన్ని వృధా చేస్తాం. కనుక దేవుడు కోరుకుంటున్నాడు, మన హృదయాల్ని దేవుడు అడుగుతున్నాడండి. ఎంతో పాపిష్టి వాడు అయినటువంటి ఆ నినివే ప్రజల యొక్క ప్రార్థన ఎందుకు ఆలకించారంటే, వారిలో ఉన్నటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టి ఇదిగో తమ్మును తాము తగ్గించుకుని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించారు. ఇదిగో నీ దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు. మన పాపములను క్షమించి మన దేశాన్ని, మనల్ని దేవుడు స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఆ స్వస్థత మనం పొందాలా, ఆ ఆశీర్వాదం మనం పొందాలా, ఆ నెమ్మది మన జీవితంలో కలగాలంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క చెడుతనాన్ని తొలగించుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థిద్దాం. తప్పుకోకుండా మనకు వీలు అవ్వడం లేదేమో ఆ యొక్క చెడుతనం నుంచి, ఆ విగ్రహాన్ని తొలగించుకుంటానికి, దాన్ని ప్రేమిస్తున్నామేమో అండి, ఆ విధంగానే జీవిస్తున్నామేమో. దేవుణ్ణి అడిగితే ఆ బలహీనత నుంచి మనం తప్పించి ఇదిగో సంపూర్ణంగా చేసి ఇదిగో కడగబడినటువంటి హృదయాలతో దేవుని ప్రార్థించేవారుగా దేవుడు మనల్ని అందరినీ అట్టి కృపలో నడిపించే విధంగా మనం ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం. అందరం కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధులను, సర్వశక్తి కృపానిధి పరిశుద్ధుల నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ఇదిగో ప్రభా ప్రార్థన గురించి, ప్రార్థన చేసిన వ్యక్తుల గురించి, భక్తుల గురించి మాకు తెలియజేసావయ్యా. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇదిగో మా హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని తొలగించుకోమంటున్నాం ప్రభా. అప్పుడు మమ్మల్ని స్వస్థపరుస్తానని సెలవిచ్చిన దేవా, అప్పుడు మా ప్రార్థన ఆలకిస్తానని గ్రహింపును మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి ఇదిగో ప్రభా మా హృదయంలో ఉన్నటువంటి ఇంకే చెడుతనం ఉందో ఆ చెడుతనాన్ని మీరు దూరపరచండి ప్రభా. మేమైతే మీకు ఇదిగో ప్రభా నీకు ఇష్టంగా జీవించాలని ఆశ అయితే ఉంది, కానీ ఆ విధంగా మేము జీవించలేకపోతున్నాం. ఈ బలహీనత నుంచి మమ్మల్ని తొలగించి తండ్రి నీలో సంపూర్ణంగా మేము జీవిస్తూ నిన్ను ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించి నడిపించమని కూడా ఈ పొద్దున్నప్పుడు మా కొరకే తిరగరానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. పరలోక ప్రార్థన ఆశగలంతో. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకుని గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడుని తప్పించండి.
ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి. ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, కాపుదల, ఆదరణ, సంరక్షణ, నడిపింపు తలలు వంచిన మనందరికీ, మన కుటుంబములకు, సత్య సువార్త సహవాసమునకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైంది నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము నీ మహిమేగా కృమారించుము దేవా, కృమార ప్రేమ వత్సంబు కృమారించుము దేవా.